మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సుందరరామరెడ్డి గారు. నమస్తే అండి. సార్ సుందరరామరెడ్డి గారు, మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ మూవింగ్ చూస్తుంటే అసలు ఒక అంతం లేదన్నట్టుగా పెరిగిపోతుంది. కోవిడ్కి ముందు, అంటే కోవిడ్ వస్తున్న టైంలో ఏమన్నారంటే కోవిడ్ తర్వాత అసలు భారతదేశంలో రూపురేఖలు మారిపోతాయి, భారతదేశంలో ఉద్యోగాలు కోల్పోతారు, దేశం అంతా పేదరికంలోకి వెళ్ళిపోతుంది, ఇలా రకరకాలుగా మాట్లాడుకున్నారు భారతదేశం గురించి. ఏమైందో ఏంటో అర్థం కావట్లేదు. కానీ కోవిడ్ తర్వాత భారతదేశంలో పబ్లిక్కి సంపాదన ఎక్కువైపోయిందో అర్థం కావట్లేదు, లేదంటే పెట్టుబడుల మీద ఆసక్తి పెరిగిందో అర్థం కావట్లేదు. కానీ ఒక్క 2023లో అంటే 12 నెలల కాలానికి సంబంధించి దాదాపు 63,854 కోట్ల రూపాయల మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ దీంట్లోకి వచ్చింది, ఇండస్ట్రీలోకి వచ్చింది. ఏంటి అసలు ఎలా చూడొచ్చు అంటారు ఇండియన్ ఎకానమీ, ఇండియన్ మార్కెట్ అసలు? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో మీరు చెప్పిన అమౌంట్ ఎన్ఎఫ్ఓకి మాత్రమేనండి. అంటే కొత్తగా లాంచ్ చేసిన దగ్గర ఒక 228 న్యూ ఫండ్స్ మార్కెట్లోకి వచ్చినాయి లాస్ట్ 1 yearలో. జస్ట్ 2023లో కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వాటికి మాత్రమే ఇది. అంటే ఐపీఓస్ తో పోటీ పడుకుంటే ఇవి కూడా మంత్లీ ఒక 7-10 దాకా వచ్చేస్తుంది అనమాట. ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ 8-10 దాకా రిలీజ్ చేస్తున్నారు కొత్త మ్యూచువల్ ఫండ్స్ కూడా రకరకాల థీమ్ తోటి. అండ్ 228 న్యూ మ్యూచువల్ ఫండ్స్ వచ్చినాయి. అవి మొత్తం కలెక్టివ్గా ఈ 63,000 కోట్స్ కలెక్ట్ చేసినాయి. ఇవి పాతవి మొత్తం కంబైన్ చేసామనుకోండి, ఎంటైర్ స్టాక్ మార్కెట్లో ఇప్పటి వరకు లాస్ట్ 1 yearలో 22లో వచ్చిన టోటల్ అమౌంట్ వచ్చేట్లా 1.5 lakh crore అండి. ఇది జనవరి మంత్కి వచ్చేసినాయి అమౌంట్ మొత్తం. అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అయ్యేలోపు, మార్చి లోపు మనం ఆల్మోస్ట్ 2 లక్షల కోట్లు చేరుతాం. అదొక రికార్డ్ అవుద్ది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కల్లా 2 లక్షల కోట్లు చేరుతుంది అన్నమాట. 31st మార్చి కల్లా సంవత్సరానికి ఎస్ఐపీలు అచ్చం. ఇది ఎస్ఐపి ద్వారా నేను చెప్పేది, ఓన్లీ ఎస్ఐపీలు లంసం ద్వారా డిఫరెంట్ అమౌంట్ ఉండొచ్చు. ఓకే, అందుకని రిటైలర్స్కి ఏంటంటే సేఫ్టీగా మనీ మేక్ చేసుకోవటం ఎక్కడో అర్థమవుతుందండి. అండ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఏంటంటే రిస్క్ రివార్డ్ అనలైజ్ చేసుకున్నప్పుడు మ్యూచువల్ ఫండ్ ఇస్ ద బెస్ట్ అసెట్ అని వాళ్ళకి అర్థమైంది. అందుకని ప్రతి ఎడ్యుకేటెడ్ కూడా ఎంతకంత అమౌంట్ని ఈ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా మనీ మేక్ చేస్తున్నారు. అండ్ ఈ సంవత్సరం కనుక చూస్తే 2023లో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ అయినా సరే తక్కువ అంటే 20-25 అండి, ఎక్కువ అంటే 60-70 దాకా కూడా వస్తున్నాయి. మన కనుక స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ చూసుకుంటే 50-60 అండి. బహుశా ప్రపంచాన్ని అమ్మదేమో 20% వచ్చిందంటే, అలాంటిది 50 వస్తున్నాయి అక్కడ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో అయితే. ఆ విధంగా మార్కెట్ మూవ్ అవుతున్నప్పుడు న్యాచురల్గా ఎక్కువ మెంబర్స్ ఎంతకంత ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అనమాట. బట్ అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఎక్కువ అవుతుందంటే ఎవరైనా ఇన్వెస్టర్స్ 1 or 2 years పెడతారు, ఆ ఎక్కువ రిటర్న్స్ రాగానే టెంప్ట్ అయ్యి అవి తీసేసుకొని విత్డ్రా అవుతూ ఉంటారు. అట్లా పాతలు వెళ్ళిపోతూ ఉంటారు, కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. నిలకడగా ఒక 10 years ఉండి మనీ మేక్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది. 10 సంవత్సరాలు వెయిట్ చేసే అంత కెపాసిటీ ఉన్న రిటైలర్స్ చాలా తక్కువ మంది ఉంటారు బేసికల్గా. ఎందుకంటే ఇండియాలో ఈ మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపి పెట్టే వాళ్ళందరూ చిన్న వాళ్ళు 5,000-10,000 పెట్టుకున్న బాధ 2-3 years తర్వాత అమౌంట్ ఒకసారి ఒక 20-30 కనపడేసరికల్లా చాలు అని చెప్పేసి ఆ మెటీరియలిజం అనమాట. ఆ డబ్బులు తీసేసుకొని ఏదో ఒక మెటీరియల్స్ కొనుక్కొని హ్యాపీ ఫీల్ అవుతుంటారు. అందుకని లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కోసం వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది. మనం కనుక చూసుకుంటే ఇండియా గ్రోత్ ఫండ్ లాంటివి గత 28 years నుంచి 22% వస్తున్నాయి. ఎంతమంది ఇన్ని సంవత్సరాలు ఉండగలుగుతున్నారంటే చాలా తక్కువ మంది అండి. ఇలా ఎక్కువ మంది ఇప్పుడున్న ఇన్వెస్టర్లు అందరూ వచ్చింది కరోనా తర్వాత వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 2-3 years ఎక్స్పీరియన్స్ అంతే వీళ్ళందరికీ. బట్ 10 years దాటి ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఇండియన్ స్టాక్ మార్కెట్లో. అందుకని మ్యూచువల్ ఫండ్స్ ఇవ్వడానికి ఇస్తున్నా సరే అంత అమౌంట్ మొత్తం నిజంగా వీళ్ళు క్యాప్చర్ చేస్తున్నారంటే వీళ్ళు చేయట్లేదు, పూర్తిగా మధ్యలో డ్రాప్ అవుతున్నారు. అందుకని ఏదైనా ఫైనాన్షియల్ గోల్స్ తోటి మార్కెట్లో కనుక వస్తే డెఫినెట్గా ఇది మంచి మనీ మేకింగ్ రెవెన్యూ అండి. అంటే ఎంత డిస్కస్ చేసినా సరే ఇంకా ఎంతకంత ఉంటుంది దీంట్లో మ్యాటర్. సార్ ఒక విషయం సూటిగా చెప్పండి, మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి. అంటే కామన్గా పబ్లిక్ ఏం మాట్లాడుకుంటుంటారంటే, సార్ మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ 15 అంటారు, 20 అంటారు, 25 అంటారు, బాగానే ఉంది, అంటే ఇదంతా వినడానికి బాగానే ఉంటుంది, బట్ ప్రాక్టికల్గా మార్కెట్ క్రాష్ అయినప్పుడు పరిస్థితి ఏంటి, దానికి ఎవరు అకౌంటబిలిటీ అంటే చాలా మంది అడుగుతారు. మనం పబ్లిక్ అని చూసామనుకోండి, రిసెషన్ రాబోతుంది అంటారు, ఇన్ఫ్లేషన్ రాబోతుంది అంటారు, వార్ జరుగుతుంది అంటారు. ఈ విషయాలు ఇవి లేని ఎప్పుడు చెప్పండి, గత 30 years ఎప్పుడైనా లేకుండా ఉన్నాయా? ఇన్ఫ్లేషన్ పెరగకుండా, వడ్డీ రేట్లు పెరగకుండా, అండ్ వార్స్ లేకుండా స్టేబుల్గా హ్యాపీగా ఉన్న ఎన్విరాన్మెంట్ ఒకటి చెప్పండి. ఏం ఉండదండి. అనవసరంగా ఈ షార్ట్ టర్మ్ లో ఉన్న ఈ న్యూసెన్స్ తోటి వాళ్ళు లాంగ్ టర్మ్ గోల్స్ మర్చిపోతున్నారు.
ఎవరైనా సరే లాంగ్ టర్మ్ పాయింట్ చేస్తే ఇప్పుడు నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ వచ్చేసి 28 ఇయర్స్ అవుతుందండి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎన్ని విషయాలు జరిగినాయి అంటారు. అవన్నీ డిస్కౌంట్ చేసుకుంటే ముందు పోతుంది కదా. మార్కెట్ ఎంత ఫాస్ట్ పెరుగుతుంది మీరు చూస్తూనే ఉన్నారు గత 20 ఏళ్ళ నుంచి. మార్కెట్కి ఆ విషయాలు మాకు ఎఫెక్ట్ అవ్వట్లేదు అంటారా? అందుకని ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న కంప్లైంట్ చేసుకోవడం అంతే, చిన్నటికి కంప్లైంట్ చేసుకుని పోవటమే. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ ఇవన్నీ డిస్కౌంట్ చేసుకుంటూ కూడా మార్కెట్ ఇంకా ముందుకు పోద్ది. మన ఫోకసింగ్ వెల్త్ క్రియేషన్ మీద ఉండాలి తప్ప మార్కెట్ ఎట్లా ఎఫెక్ట్ కాబోతుంది ఇట్లా ఎఫెక్ట్ పోతుంది అలా చూసుకోకూడదు. ఎందుకంటే మార్కెట్ ఒక 20% దాటి కింద పట్టడం అనేది కోవిడ్ తర్వాత వదిలేస్తే గత 10 ఇయర్స్ ఒక్కసారి కూడా జరగలేదండి. ఎప్పుడో ఒక్కసారి జరిగిద్దని చెప్పేసి ముందే ఆ నాపుని కూర్చోటి శుద్ధ వేస్ట్. అంటే ఇప్పుడు రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి కానీ బట్ ఒక మ్యూచువల్ ఫండ్ విషయానికి వచ్చేటప్పటికే ఏదైనా నెగిటివ్ న్యూస్ వస్తే మార్కెట్ పడిపోతుంది కదా, ఇంకేదైనా జరుగుతుంది కదా, అలా జరుగుతుంది కదా, ఇలా జరుగుతుంది కదా అంటే నెగిటివ్ ఫ్యాక్టర్స్ని ఎక్కువ దాంట్లో పెనిట్రేట్ చేస్తుంటారు. బట్ మిగతా ఏ అసెట్ క్లాస్ మీద అలాంటి ఒక డిస్కషన్ రాదు. మిగతా అసెట్ క్లాస్ అన్ని ఇల్లిక్విడ్ కొంటర్స్ అండి బేసికల్గా. దాంట్లో డైలీ పోకస్ చేయరు. సపోజ్ గోల్డ్ కొన్నారనుకోండి తరతరాలు ఉంచుకుంటారు, ఎవరు పోకస్ చేయరు రేటు గురించి. ల్యాండ్ కొన్నారనుకోండి ఇల్లిక్విడ్, అది కూడా ఎవరు పోకస్ చేయరు. బ్యాంక్లో పెట్టారనుకోండి అది మెచ్యూర్ దాకా ఎవరు పట్టించుకోరు. స్టాక్ మార్కెట్ ఎవ్రీడే ట్రాక్ చేస్తూ ఉంటారు కాబట్టి దాని గురించి మాట్లాడుకోవటం, దాని గురించి డిస్కస్ చేయటం, దానికల్లి ఫోకస్ చేయటం అనేది ఒక హ్యాబిట్ లాగా అయిపోయింది. మానిటరింగ్ ఎక్కువ ఉంటుంది. ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ లో అంటే అర్థం ఉంది, వాళ్ళ పొజిషన్స్ హెవీగా తీసుకుంటారు, స్పెక్యులేషన్ పొజిషన్స్ కాబట్టి. బట్ ఇన్వెస్టర్స్ రోజు చూసి ఏం చేద్దామనండి, నేను రిటైర్మెంట్ ఫండ్ కోసం మంత్లీ 5,000 ఖర్చు పెడుతున్నాను అనుకోండి స్టాక్ మార్కెట్లో, నేను రిటైర్మెంట్ కోసం చూస్తా తప్ప డైలీ పడుతుందా లేస్తుంది నేను ఏం చేయగలుగుతాను చెప్పండి. పడితే మాత్రం ఏం చేస్తాను, ఒకవేళ పెరిగితే మాత్రం నేను ఏం చేస్తాను. అందుకని ఫైనాన్షియల్ గోల్స్తో రాకుండా ప్లానింగ్ లేకుండా ఇక్కడికి వచ్చి మనీ మేక్ చేయడం చాలా టఫ్. అంటే ఎలా ఉంటుందంటే కింద వీడియోస్ కింద కామెంట్స్ కూడా ఉంటాయి. అంటే మ్యూచువల్ ఫండ్స్ గురించి అంటే మనం ఒక హెల్తీ డిస్కషన్ చేస్తే కూడా ఏమంటారు అంటే మార్కెట్ పడిపోతే క్వశ్చన్ మార్క్ వేస్తుంటారు. అవును, మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ పడిపోతే అన్నట్టుగా ఉంటుంది అక్కడ. రైట్, మార్కెట్ హిస్టారికల్ డేటా చూసుకుంటే కొన్ని 100 సార్లు పడింది, 100 సార్లు లేచింది కూడా. మరి లేచింది కదా అంటే ఆ ఒక పాయింట్ ఆఫ్ లో నేను ఎఫెక్ట్ అవుతానని చెప్పేసి మార్కెట్ దూరంగా ఉండలేం కదా. మోర్ వాలటిలిటీ మీన్స్ మోర్ మనీ అంతే. అది మోర్ వాలటిలిటీ మీన్స్ మోర్ మనీ. నీకు లెస్ మనీ కావాలా స్టేబుల్ అసెట్కి వెళ్ళిపోండి, బ్యాంక్ డిపాజిట్ లో పెట్టండి. ఎఫ్డీ చేసుకుంటే ఏ గొడవ లేదు, మధ్యలో వేలు పెట్టే పని లేదు. ఓకే, అందుకని ఎడ్యుకేషన్ అంటే మీనింగ్ ఏంటంటే మోర్ రిటర్న్ తెచ్చుకోవటం, ఆ వాలటిలిటీని అర్థం చేసుకొని ఎక్కువ రిటర్న్ జనరేట్ చేసుకోవటం ఎడ్యుకేషన్. మరి మీరు ఎడ్యుకేట్ అవ్వకుండా మార్కెట్ని బ్లేమ్ చేయడం శుద్ధ వేస్ట్. ఆ మార్కెట్ అలానే ఆపరేట్ అవుతుంది. ఇప్పుడు కాదు, దాని హిస్టరీ ఎప్పుడండి 1602లో ఆమ్స్టర్డామ్ స్టాక్ ఎక్స్చేంజ్ స్టార్ట్ అయింది నెదర్లాండ్స్లో. 1602 నుంచి ఇప్పుడు దాకా ఉంది, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది, ఇంకా డెకేడ్స్ పోతుంది అది ముందుకి. అంటే ఇంకో కంపారిజన్ ఎలా ఉంటుందంటే తొక్కలే మ్యూచువల్ ఫండ్స్లో పెడితే ఇంతేనే వచ్చేది, రియల్ ఎస్టేట్లో పెట్టుకుంటే మాకు 30 వచ్చింది 40 వచ్చింది, లేదంటే గోల్డ్లో పెట్టుకుంటే ఇలా అంటే పర్వాలేదు. కంపారిజన్ ఎక్కువైపోతుంది డిఫరెంట్ అసెట్ క్లాసెస్. నేను అంటుంది ఏంటంటే మీరు ఏ అసెట్ అని పెట్టండి, కంఫర్ట్ గా ఫీల్ అయ్యి డబ్బులు మనీ మేక్ చేసుకుంటే చాలు, ఫైనాన్స్ పెట్టడం తెచ్చుకుంటే చాలు. స్టాక్ మార్కెట్ లో పెట్టాలని రూల్ ఏం లేదు. ఎక్కడైనా సరే కొంచెం డబ్బుతోటి ఎమోషన్స్ లెస్ తోటి ఒక ప్లానింగ్ తోటి డబ్బులు సంపాదించుకుంటే చాలు. మీరు ఎక్కడైనా సంపాదించుకోండి, రియల్ ఎస్టేట్ లో మీ కంఫర్ట్ అక్కడే పెట్టండి పర్వాలేదు. స్టాక్ మార్కెట్ లో ఎక్కడైనా పెట్టుకోండి, మీరు ఎండ్ ఆఫ్ ది డే ఫైనాన్స్ పెట్టడం తెచ్చుకుంటే చాలు. ప్రోగ్రామ్ ఆబ్జెక్ట్ అదే కదా మంది. ఎగ్జాక్ట్ స్టాక్ మార్కెట్ లో పెట్టండి, ఫ్యూచర్స్ లో పెట్టండి, ఆప్షన్స్ లో పెట్టండి, మ్యూచువల్ ఫండ్ ఇది కాదు. అవగాహన పెంచుకోండి, అంతే. ఎక్కడైతే మీకు కంఫర్ట్ ఫీల్ అవుతారో అక్కడే పెట్టండి. బట్ ఎండ్ ఆఫ్ ది ఫైనాన్స్ పెట్టడం తెచ్చుకోండి, మీరు ఏమని చేయండి, ఒక అప్డేట్ ఇవ్వడం వరకే అంతే. కాబట్టి మీకు ఏది కంఫర్ట్ ఉంటే అది చేయండి పర్వాలేదు. బట్ ఎలాగైనా సరే మనీ మేక్ చేయడం ఇంపార్టెంట్. బట్ మ్యూచువల్ ఫండ్స్ ఈజియెస్ట్ వే టు మేక్ ద మనీ అనమాట. ఎందుకంటే మంత్లీ 100 రూపాయలు కూడా పెట్టచ్చు, వేరే అసెట్లో పెట్టలేవు కదా, ఎప్పుడు కావాలంటే విత్డ్రా చేసుకోవచ్చు, వేరే దాంట్లో చేయలేవు కదా. అందుకని ఏ అసెట్కి ఉండాల్సిన అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ దానికి ఉన్నాయి. టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో 4G టెక్నాలజీ చేతుల్లోకి వచ్చిన ఈ రోజుల్లో ఆన్లైన్లో బై చేయటం, సెల్ చేయటం, ఈ ఎకానమిక్ గ్రోత్లో పార్టిసిపేట్ చేయడం చాలా ఈజీ అనమాట. అందుకని ఇది మోర్ పీపుల్కి ఇది కంఫర్ట్ ఏరియా కంపేర్ టు రిమైనింగ్ అసెట్ క్లాస్తో పోల్చుకుంటే. కాబట్టి మార్కెట్లో వాలటిలిటీ వచ్చిందంటే అప్పుడు మోర్ డిస్కౌంట్ వస్తాయి కాబట్టి కొనడానికి రెడీగా ఉండడం తప్ప అది డ్రాబ్యాక్లా చేసుకొని దూరంగా ఉండి వెల్త్ క్రియేషన్ చేయకుండా ఉండమాకండి. ఓకే, సో మనం చూస్తూనే ఉన్నాం డేటా, ఎవ్రీ ఇయర్ మ్యూచువల్ ఫండ్ పెరుగుతూనే ఉంది. ఆల్మోస్ట్ 7.5 crore ఎస్ఐపి అకౌంట్ ఉంది ఇండియాలో ఈ పాయింట్ ఆఫ్ టైంలో. 7.5 crore అంటే లండన్ జనాభా కన్నా మొత్తం ఎక్కువ, యూరోప్ కంటే ఎక్కువ, ఇది ఫ్రెంచ్ జనాభా కంటే ఎక్కువ, జర్మనీ జనాభా కన్నా ఎక్కువ. ఇది ఇండియాలో మ్యూచువల్ ఫండ్లో పెట్టేవాళ్ళు. అందుకని ముందు పోల్చుకుంటే ఇంకా పెరుగుతూనే ఉంటే తప్ప తగ్గేదేం లేదండి. అది ఇప్పుడు టోటల్ మ్యూచువల్ ఫండ్ సైజు 50 లక్షల కోట్లు అండి. విత్ ఇన్ ద 5 to 8 years కల్లా ఇది మొత్తం లక్ష కోట్లకు అవుతుంది. 50 లక్షలు కాదు, 100 లక్షల కోట్లు అవుతుంది.
ఓకే. ఎందుకంటే మోర్ పబ్లిక్ అవేర్‌నెస్ వస్తుంది. ఎందుకంటే ఆ నెంబర్ చూడండి వేరే అసెట్ క్లాస్‌తో కంపేర్ చేయండి. మీరు 1 ఇయర్స్‌తో కంపేర్ చేసినా, 3 ఇయర్స్‌తో కంపేర్ చేసినా, 5 ఇయర్స్‌తో కంపేర్ చేసినా ఎలా చూసినా సరే ఈక్విటీ అనేది మోర్ రిటర్న్స్ కంపేర్ టు ఎనీ అదర్ అసెట్ క్లాస్. ఎక్కువ మందికి అర్థమయ్యే కొద్దీ ఎక్కువ మంది జాయిన్ అవుతా ఉంటారు. ఎక్కువ మంది మేక్ చేస్తా ఉంటారు. ఎందుకంటే ఎక్స్‌పర్ట్స్ డీల్ చేస్తారు కాబట్టి మనకి ఇది ఈజీ అన్నమాట. అవును. వాలటిలిటీ ఉంటది. వాలటిలిటీ ఉంది కాబట్టి మనకి ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయి. అది గమనించండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ సార్.